ఈరోజు చాలా అద్భుతమైన సెషన్. సార్ నరసింహ గారు 24th బ్యాక్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, మంచి వక్త, చాలా అద్భుతంగా స్పీచ్ ఇస్తారు. నేను సార్ ఒకసారి చూసి అందుకు వెంటనే సార్‌కి ఫోన్ చేశాను. సార్ మీరు కూడా మా సెషన్‌లోకి వచ్చి క్లాస్ చెప్పాలి తప్పకుండా అని చెప్పి పిలిచిన వెంటనే మరో మాట మాట్లాడకుండా తప్పకుండా సార్ మీరు నన్ను పిలిచారు కాబట్టి నేను తప్పకుండా వస్తాను. మా యాక్చువల్‌గా సార్‌కి 7-8 వాళ్ళ సెషన్ నడుస్తుంది. అయినా కూడా మన కోసం ఎగ్జాక్ట్‌లీ 8 అంటే 8కి జాయిన్ అయిపోయారు సార్ మాట తీయకుండానే. సో లెట్స్ హ్యాపీ వెల్కమ్ సార్. వెల్కమ్ టు నరసింహ గారు. Thank you very much, sir. Sir. Can I take over? Yes, sir. Yes. So session ఏంటి సార్ ఇప్పుడు ఇది ఇట్స్ 40 minutes సెషన్ లేకపోతే కంటిన్యూస్ ఉంటుందా? 1 hour. 45 to 1 hour. 45 to 50 minutes sir. జూమ్ లింక్ ఏమైనా ఎక్స్పైర్ అవుతుందా మధ్యలో లేకపోతే ఏం లేదు సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ అవుతుంది, రికార్డ్ అవుతుంది. దేర్ ఇస్ నో ఎక్స్పైరీ. yes sir. Yeah, so thank you sir, and thank you very much for inviting me. మీరు ఎక్కడ చూసారో నాకు ఇంకా తెలియదు, బట్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు బి హియర్. ఇంత మంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. సో మాకు కూడా సెషన్ 6:30 నుంచి ఈరోజు 7:30 వరకు అడ్జస్ట్ అయిపోయింది సార్, బై గాడ్స్ గ్రేస్. సో కరెక్ట్ టైంకి రావడానికి ట్రై చేశాను. సో ఫస్ట్ ఫ్రెండ్స్, పార్టిసిపెంట్స్, నా వాయిస్ మీకు క్లియర్గా లౌడ్గా వినిపిస్తుందా, లేకపోతే ఇంకా గట్టిగా అరవమంటారా? క్లియర్ సార్, క్లియర్. ఎందుకంటే అరవడానికి కొంచెం ఎనర్జీ కంటే ఇట్స్ లైక్ ఎంతూజియాజం ఉంది, బట్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్ అండ్ ఎంతూజియాజం ఇస్ డిఫరెంట్ కదా. సో స్టేజ్ ఫియర్ గురించి ఈరోజు టాపిక్ చెప్పమన్నారు. అసలు ఒక క్వశ్చన్ అడుగుతాను, లైక్ భయానికి మనం భయపడాలా అండి, భయాన్ని మనం అవగాహన చేసుకోవాలా అన్నది క్వశ్చన్. సో భయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సింపుల్ గా మన సనాతనం నుంచి అందరూ ఎంతో మంది ఋషులు మహర్షులు అందరూ కలిపి మనందరికి ఒక చిన్న ఫార్ములా కాదు, ఒక చిన్న పజిల్ లాగా చెప్పారు. ఏంటంటే అది చీకట్లో ఒకడు తాడును చూసి పాము అనుకొని భ్రమపడతాడు, ఆ భ్రమ నుంచి భయం వస్తుంది అని. అంటే అది దేని గురించి చెప్పాల్సి వచ్చింది అంటే ప్రపంచం గురించి చెప్పాల్సి వచ్చింది. ప్రపంచం అనేది ఏంటి, ఎక్కడుంది, ఇదంతా ఎందుకుంది అనే క్వశ్చన్స్ వేసుకుంటూ పోతుంటే సో అదంతా ఏం లేదు, అది నీలో కళ అన్నట్టు చెప్పడానికి చెప్పారనమాట. సో ఫియర్కి కూడా మనం అది అప్లై చేసుకోవచ్చు అండి, దేనికైనా అప్లై చేయొచ్చు. బికాజ్ అన్ని మనలోనే జరుగుతున్నాయనే దానికి ఒక గొప్ప నిదర్శనం ఉంది, తర్వాత మాట్లాడదాం. బట్ స్టేజ్ ఫియర్ అండి, స్టేజ్ ఫియర్ ఎవరికి రాదండి, నాకు కూడా వస్తుంది, మీకు కూడా వస్తుంది, అందరికి వస్తుంది. సో స్టేజ్ ఫియర్ వస్తే ఏంటి పరిస్థితి, స్టేజ్ ఫియర్ యొక్క సిమ్టమ్స్ ఏంటి, స్టేజ్ ఫియర్ వస్తే ఏం చేయాలి నెక్స్ట్, ఇవన్నీ మనం చర్చిద్దాం ఈరోజు. స్టేజ్ ఫియర్ నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నేను ఐఎమ్ నాట్ రియలీ ఏ వెరీ 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 అకాంప్లిష్డ్ ఆర్ ఎక్స్పర్ట్ స్పీకర్. నేను మీలాగే నా జర్నీ కొంచెం రీసెంట్గా నేను స్టార్ట్ చేస్తున్నాను. సో మై జర్నీ ఈజ్ లైక్ ప్రెటీ మచ్ రీసెంట్. అంటే ఒక 100 సెమినార్లో లేకపోతే 100 ఇచ్చిన దాని నుంచి కాదు, బట్ ఐ నో ద బేసిక్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇది వరకు నేను టీచింగ్లో చేశాను కాబట్టి ఐ నో ద బేసిక్స్ అండ్ ఎవ్రీథింగ్, అవన్నీ కొంచెం కంఫర్టబుల్. సో మీలాగే అనమాట. సో కాకపోతే నేను స్టేజ్ ఫియర్ గురించి ఆల్మోస్ట్ ఒక కొన్ని టాక్స్ ఇచ్చినాను. టాక్స్ ఇచ్చినప్పుడు కొన్ని ఫస్ట్ టాక్స్ అనేవి చాలా ఘోరంగా జరిగినాయండి. ఘోరంగా జరగడం అంటే ఏంటంటే జూమ్లోనే. ఇప్పుడు మనందరం స్టేజ్ ఫియర్ అంటే ఏదో అనుకుంటున్నాం, దిస్ ఈజ్ అవర్ స్టేజ్, రైట్? మనకు కనిపిస్తున్నాం ఎదుటోళ్ళకి, మన ముందు ఆడియన్స్ ఉన్నారు, దిస్ ఈజ్ అవర్ స్టేజ్ కదా. సో జూమ్ సెషన్ గురించి చెప్తున్నాం. సో జూమ్ ఫస్ట్ స్టార్టింగ్ లో కొన్ని సెషన్స్ దే వెంట్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ వన్ సేస్ ఇట్స్ గుడ్ బికాస్ దే ఆర్ ఆల్ యువర్ సపోర్టర్స్. అందరు పైకి ఏం చెప్తారంటే బాగుంది అని చెప్తారు, బట్ ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అంటే ఇన్నర్ గా మనకు తెలియాలి, అంటే ఇట్స్ లైక్ మనకి నచ్చింది అంటే దెన్ ఇట్స్ గుడ్. నిజంగా అది ఐ డోంట్ నో, పీపుల్ చాలా మంది రెండు రకాలు ఉంటారు, ఇన్నర్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ వాళ్ళు, అవుటర్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ వాళ్ళు ఉంటారు. ఇన్నర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నచ్చాలి ఫస్ట్, మిగతా ప్రపంచం ఏం చెప్పినా వాళ్ళు వినరు. సెకండ్ వాళ్ళకి నచ్చిందో లేదో, అసలు బాగుందో లేదో వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళు చెప్తే తెలుస్తుంది. మీరు బాగా చెప్పారంటే బాగా చెప్పినట్టు, లేకపోతే బాగా చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ సంథింగ్ ఆ రేంజ్ లోకి వెళ్ళిపోతారు. సో స్టేజ్ ఫియర్ వచ్చినప్పుడు నేను గమనించిన 2 ప్రాబ్లమ్స్ చెప్తానండి మీకు. ఫస్ట్ థింగ్ అంటే అప్పుడు కొంచెం స్టార్టింగ్ కదా టాపిక్, ఇప్పుడు అంటే కొంచెం అలవాటైంది కాబట్టి నాకు మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది. బట్ స్టార్టింగ్ లో ప్రాబ్లం మీకే అందరికి వచ్చే స్టేజ్ ఫియర్, నాకు కూడా జూమ్ ఫియర్ వచ్చింది.
సో ఆ జూమ్ ఫియర్ లో ఏమైందంటే ఐ లాస్ట్ ద ట్రాక్ మర్చిపోయినాను. సో ట్రాక్ మర్చిపోయినాను బికాస్ ద ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో నాట్ సో పర్ఫెక్ట్ అండి. ఎప్పుడైనా కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి భయం ఉంటుంది ఎక్కువ. మీరు గుర్తుంచుకోండి, మీరు చిన్నప్పుడు బండి నేర్చుకొని ఉంటారు, యాక్టివా నేర్చుకొని ఉండొచ్చు, లేకపోతే ఒక బండి గేర్స్ లేకపోతే కారో లేకపోతే ఇంకేదో నేర్చుకొని ఉండొచ్చు. స్టార్టింగ్ లో మనకి ఎంత భయం అండి, ఎక్కడికి వెళ్ళి ఎవరిని గుద్దుతామో లేకపోతే ఎవరు మనల్ని గుద్దుతారో ఎన్ని భయాలు ఉంటాయి కదా. అంటే షేక్ అయిపోతుంది మొత్తం బాడీ, మేము కరెక్ట్గా వెళ్ళదు బండి. కానీ ఇప్పుడు ఎట్లా అండి, వాట్ ఈస్ ద సిచ్యుయేషన్, యూఆర్ సో యూస్ టు ఇట్, యూ డోంట్ ఈవెన్ గివ్ ఇట్ ఎ థాట్. ఇంకో సెకండ్ ఆలోచన కూడా రాదు మీకు. ఒకవేళ ఒక 100 సెమినార్స్ అయిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను. నాకు అది భయం వేస్తుంది. మీకు స్టేజ్ ఫియర్ అంటే భయం వేస్తుంది, నాకేమనిపిస్తుంది అంటే 100 సెమినార్స్ ఇచ్చేసి లేకపోతే 100 టాక్స్ ఇచ్చిన తర్వాత మీకు స్టేజ్ ఫియర్ లేకపోతే మీరు మొనోటనస్ ఫీల్ అయిపోతారేమో నాకు భయం వేస్తుంది. వెళ్ళి అలా జస్ట్ కాఫీ తాగినట్టు వాటర్ తాగినట్టు స్పీచ్ ఇచ్చొస్తే మీరు లైఫ్ లో థ్రిల్ మిస్ అయిపోతారు కదా. అర్థమైందండి? జస్ట్ వెళ్ళి టీ కొట్టుకి వెళ్ళి అన్న టీ అండ్ చాయ్ అంటే వాడు 5 రూపాయలు చాయ్ ఇస్తాడు, 5 రూపాయలు కాయిన్ ఆడ పెడతాం. అట్లనే మీకు స్టేజ్ ఫియర్ కూడా అసలు మీకు ఏం అనిపించట్లేదు. ఇట్స్ లైక్ యూ వెంట్ ఆన్ టు ద స్టేజ్ మీదకి వెళ్తున్నారు, ఇట్లా సునాయాసంగా రోబోట్ లాగా ఇచ్చేసి వస్తున్నారు. దెన్ దెర్ ఈస్ నో స్టేజ్ ఫియర్, దెర్ ఇస్ నథింగ్ ఇస్ దేర్. ఒక ఫీలింగ్ లేదు, పాలు లేదు. దెన్ దే వోంట్ బి ఎ సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఆల్సో. మీరు ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి మీరు ఎప్పుడు ఫీల్ అవుతారు అంటే ఇట్స్ లైక్ మీ స్పీచ్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుందో తెలుసా అండి? మీ స్పీచ్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అని మీకు అవుతుందో తెలుసా? మీకు ఇన్నర్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఫస్ట్ మీకు స్టేజ్ ఫియర్ రావాలి. స్టేజ్ ఫియర్ రాకుండా కాదు. స్టేజ్ ఫియర్ మీకు ఏదో మీకు వచ్చి మీరు కొంచెం ఫీల్ అవ్వాలి. అంటే స్టేజ్ మీద ఫియర్ అవ్వడం కాదు, ముందు నుంచే కొంచెం ఏదో ఒక మీకు అది ఉండాలి. అది ఉన్న తర్వాత మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ అంటే ఇన్ ద సెన్స్ అక్కడికి వెళ్ళి దాన్ని అనుభవించి దాంట్లోంచి ఒక మాట, ఫస్ట్ మాట చెప్పాలి. ఆ ఫస్ట్ మాట చెప్పినప్పుడు మీరు అకాంప్లిష్మెంట్ అయినప్పుడు దెన్ యూ విల్ ఫీల్ ద థ్రిల్. ఎస్, ఐ డిడ్ సంథింగ్. ఎస్, నాకు స్టేజ్ ఫియర్ ఉంది, బట్ స్టిల్ ఐ వాజ్ ఏబుల్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. నేను స్టేజ్ ఫియర్ లో నుంచి మాట్లాడుతున్నాను. స్టేజ్ ఫియర్ ఇక్కడ ఆగిపోయింది అనుకోండి, స్టేజ్ ఫియర్ ఇక్కడ ఉంటుంది, నేను ఇక్కడ ఉంటాను. ఎందుకంటే నా ముందు అది గోడలాగా వచ్చేసింది కదండి. స్టేజ్ ఫియర్ నా ముందు గోడలాగా వచ్చింది, నేను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. బట్ స్టేజ్ ఫియర్ లో నుంచి నేను వెళ్తున్నాను అనుకోండి, ఓకే ఉంది. అసలు ఏంటి స్టేజ్ ఫియర్ అంటే ఎక్కడుంది? ప్రపంచంలో ఉందా? ఎక్కడుందండి అసలు స్టేజ్ ఫియర్? వేర్ ఇస్ ద స్టేజ్? అసలు ఫియర్ అనేది ఎక్కడుందని అడుగుతున్నా. స్టేజ్ ఫియర్ వదిలేండి, ఇంకా స్టేజ్ అనే మాట వదిలేసేయండి. ఫియర్ ఎక్కడుంది చెప్పండి. ఎనీవన్? జస్ట్ గివ్ మీ చిన్న చాట్ లో పెట్టండి. ఫియర్ ఎక్కడ ఉంటది? ఆకలి ఎక్కడ ఉంటది? దప్పికలు ఎక్కడ ఉంటాయి? మనిషికి కోరికలు ఎక్కడ ఉంటాయి? సో వేర్ డస్ దిస్ ఎగ్జిస్ట్ అంటే మన శరీరంలోనే ఉంది ఫియర్ అనేది. సో ఈ స్టేజ్ ఫియర్ అనేది మీ ముందు ఒక కొండలాగా, ఒక వాల్ లాగా కనిపించినప్పుడు మీరు ఆగిపోయారు అనుకోండి, మీరు ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ లోకి వస్తారు. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటంటే పీపుల్ హూ సీ ఇట్ యాజ్ ఎ బ్లాక్. ఒక మంచి ఫిలాసఫర్ ఏమని చెప్పాడంటే, ఎవ్రీథింగ్ యూ డిజైర్, ఎవ్రీథింగ్ యూ వాంట్ ఈజ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద వాల్ విచ్ ఇస్ కాల్డ్ ఫియర్. మీ ప్రపంచంలో మీరు కోరుకునే అన్ని ఒక గోడ అవతల వైపు ఉన్నాయి, ఆ గోడ పేరే భయం. అంతే కదండి. ఇప్పుడు మీకు భయము కోరిక ఎప్పుడు కలిసి ఉంటాయి. భయం లేదనుకోండి, మనకు అసలు లైఫ్ లో ఏ థ్రిల్లు లేదు. దట్స్ వాట్ నేను అండర్స్టాండ్ చేసుకున్న ఫియర్ గురించి. నాకు అండర్స్టాండింగ్ అయిన ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఫియర్ అనేది ఉండాలని నాకు అర్థమైంది. ఫియర్ అని లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు 100 మెంబర్స్ వచ్చిండ్రండి, 100 మెంబర్స్ వచ్చారు, అందరికి ఎవ్వరికి స్టేజ్ ఫియర్ లేదు. అందరు స్టేజ్ ఎక్కి మాట్లాడే వాళ్ళే, వినేవాళ్ళు ఎవరు? అంటే సమ్మన్ హ్యాస్ టు బి దేర్. ఒకరు చెప్తుంటే ఒకరు వింటున్నారు అంటే సమ్మన్ ఈజ్ ఓవర్కమింగ్ ద ఫియర్, సమ్మన్ ఈజ్ ఓవర్కమింగ్, టేకింగ్ ఇట్ ఎస్ ఎ ఛాలెంజ్. కొంతమంది మాత్రం దాన్ని దాటుకొని ముందుకెళ్తున్నారు. దే ఆర్ బికమింగ్ ద స్పీకర్స్. మీరు కూడా అలా అవ్వాలని కోరుకుంటున్నాను. స్టేజ్ ఫియర్ ఉండడం కాదు ఇక్కడ ప్రాబ్లం, బట్ థింగ్ ఏంటంటే స్టేజ్ ఫియర్ అనేది అవగాహన చేసుకోవాలి మనం. స్టేజ్ ఫియర్ లోపల నుండి మనం వెళ్ళాలి. ఎలాగంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు అరణ్యంలోకి వెళ్తున్నారు, అరణ్యంలో ఉన్నారు, మీరు ఒక ట్రెజర్ అంటే మీరు వెళ్ళారు. ట్రెజర్ అంటే మీకు తెలుసు కదండి, ఇట్స్ లైక్ యూ వాంట్ టు హ్యావ్ ఎ వెరీ బిగ్ ట్రెజర్. అంటే మీరు ఒక బంగారు నిధి కోసం వేటకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు అరణ్యంలో మొత్తం తిరుగుతున్నారు, మీ దగ్గర మ్యాప్ ఉంది, యూ వెంట్ టు ద రైట్ స్పాట్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక దీవి
ఉంది, మీకు ఒక దీవి కనిపించింది, ఆ దీవిలో మొత్తం మీరు అనుకున్న బంగారం ఉంది, ఒక గుహ ఉంది, ఆ గుహలో బంగారం అంది, లోపల నుంచి మీకు మొత్తం మెరుపులు కనిపిస్తున్నాయి. దిస్ ఇస్ వాట్ యూ వాంట్, దిస్ ఇస్ వేర్ యూ వాంట్ టు గో. మీరు అనుకున్న దానికి వచ్చేసారు, కానీ మధ్యలో ఒక చిన్న వాగు ఉంది. ఎస్, ఆ వాగులో భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి, ఆ వాగులో భయంకరమైన విష సర్పాలు ఉన్నాయి, ఆ వాగులో భయంకరమైన తేళ్లు అలాంటి అన్ని రకరకాలుగా ఉన్నాయి. సో మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. దాట్స్ వేర్ యువర్ డిజైర్ ఈస్. మీరు అనుకున్నది ఈస్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద దిస్ స్మాల్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్. మీరు ఇక్కడ ఉన్నారు, మధ్యలో బ్రిడ్జ్ కూడా ఉందండి. అండ్ దాట్ బ్రిడ్జ్ ఇస్ మేడ్ ఆఫ్ చెక్కలతో తయారైంది, తాళ్లతో తయారైన బ్రిడ్జ్. తెలుసు కదండి అది ఎలా ఉంటుందో. ఎక్కగానే ఊగుతుంది, ఊగగానే ఇంకా భయం వేస్తుంది. మీరు ఫస్ట్ స్టెప్ ఎక్కారు, ఫస్ట్ స్టెప్ ఎక్కి రెండో స్టెప్ వేస్తున్నారు, వేసే కొద్దీ అది ఊగుతుంది, ఊగే కొద్దీ మీకు భయం వేస్తుంది. వెనకాల నుంచి వాటర్ లోంచి ఈ మొసళ్ళని మిమ్మల్ని అటాక్ చేయాలని ట్రై చేస్తున్నాయి, లేకపోతే ఈ పాములన్నీ అటు ఇటు తిరుగుతున్నాయి, మీకు ఎంతో భయం వేస్తుంది. బట్ ద థింగ్ ఈజ్, మీరు ఒక స్టెప్ వేసారు, రెండో స్టెప్ వేసారు, మూడో స్టెప్ వేస్తూ మెల్లగా ముందుకెళ్లే కొద్దీ మీకు ఒక విషయం అర్థమైందండి. దీస్ థింగ్స్ కెనాట్ హార్మ్ యూ. లోపల ఉన్న పాములు కానీ ఈ మొసళ్ళు కానీ మీ దగ్గర అమాంతం మీ పైకి వచ్చేసి ఎగిరేసి మిమ్మల్ని లోపలికి లాక్కునేంత క్యాపబిలిటీ దీనికి లేదు అని మీరు ఒక్కొక్క స్టెప్ వేసే కొద్ది స్టేజ్ అది ఈ బ్రిడ్జ్ ఊగుతున్నా కానీ మీరు తెలుసుకోగలుగుతున్నారు. సో దాట్స్ వెన్ యూ అండర్స్టాండ్ ఫియర్ అనేది ఉంటది, కానీ ఇట్ కెనాట్ కమ్ అండ్ బైట్ యూ. ఫియర్ కెనాట్ బైట్ యూ, దట్స్ వాట్ ఇట్ ఈస్. ఎప్పుడైనా ఆకలి మిమ్మల్ని ఏమన్నా చేసిందా? ఆకలి మిమ్మల్ని ఏమన్నా డిడ్ ఇట్ సే సంథింగ్ టు యూ? అసలు మీకు ఎప్పుడైనా ఆకలి మీతో మాట్లాడిందా? ఆకలి కూడా భయం లాంటిదే. ఆలోచించి చూడండి, చలి కూడా భయం లాంటిదేనండి. చలికి భయంకి తేడాలో తెలుసా అండి? చలి వస్తే కాళ్ళు షివర్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి, వెన్నులో చలి వస్తుంది, మొత్తం ఇలా కూర్చుంచిపోతాం, మొత్తం రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, ఇవన్నీ అవుతుంది కదా. మరి భయం వచ్చినప్పుడు ఏమవుతుందండి? స్టేజ్ ఎక్కారు, స్టేజ్ ఎక్కిన తర్వాత బ్రేక్ డాన్స్, షేక్ డాన్స్ లాగా ఒక రియాక్షన్ వచ్చి అటు ఇటు ఊగుతున్నారు ఆల్మోస్ట్. అంటే వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ఆల్సో ఫియర్, రైట్? అది మైకేల్ జాక్సన్ కాదు, దట్ ఈస్ ఆల్సో ఫియర్, బికాస్ ఫియర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. సో ఎన్ని రకాల ఫియర్లు ఉన్నాయని అనవసరమైన టాపిక్. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? నేను ఒక సైకాలజిస్ట్ అయిన అనుకోండి, ఇప్పుడు వాట్ వుడ్ ఐ సే టు ఈజ్ లైక్, ప్రపంచంలో పిల్లులు అంటే భయం ఉన్నది, కుక్కలంటే భయం ఉంది, పిడుగులంటే భయము, లేకపోతే వంతెనలు అంటే భయము, వాటర్ అంటే భయము, హైట్స్ అంటే భయము, టెక్నాలజీ అంటే భయము, ఆకాశం అంటే భయము, భూమి అంటే భయము, లేకపోతే బతుకంటే భయము, చావంటే భయము, ఓల్డ్ ఏజ్ అంటే భయము, లేకపోతే ఎన్ని 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 లక్షల భయాలు ఉన్నాయి అని సైకాలజిస్ట్ చెప్తాడు. అన్నిటికీ పేర్లు చెప్తాడు, మీ టైం వేస్ట్, మనందరి టైం వేస్ట్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు డూ ద సేమ్ మిస్టేక్ బికాస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫియర్. అందరికీ తెలుసు, అది షేకింగ్, గుండెలో దడదలాడుతుంటది, మాటలు తడబడుతుంటాయి, చెప్పాలనుకున్నది మర్చిపోతాం, లేకపోతే మనం మాట్లాడలేము, లేకపోతే ఒక ఫియర్ మనల్ని గ్రిప్ చేస్తుంది, ఏమైపోయింది, ఆ ప్రపంచం బద్దలైపోయిన ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. బట్ నథింగ్ హెస్ హ్యాపెండ్. అది అందరికీ తెలిసిన సుపరిచితమైన భయం. ఈ భయం చిన్నప్పటి నుంచి ఏదో ఒక విషయంలో వస్తుంది. ఎగ్జామ్ విషయంలో రావచ్చు, ఇంటర్వ్యూ విషయంలో రావచ్చు, జాబ్ విషయంలో రావచ్చు, జాబ్ ఉంటుందని రావచ్చు, జాబ్ పోతుందని రావచ్చు, ఎన్ని రకాలుగా భయం రావచ్చు. సో దెర్ ఈస్ నో వే దట్ యు డోంట్ నో వాట్ ఫియర్ ఈస్. నేను ఫియర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎట్లా అంటే, మామిడి పండు రుచి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవుద్ది. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? మామిడి పండు రుచి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి అసలు? హౌ సిల్లీ ఈస్ దట్? సో నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికీ తెలుసు భయం అంటే ఏంటి. You know what fear is? Fear అనేది ఒక సెన్సేషన్, fear is a vibration, fear is a physiological thing that is happening inside your body. Fear ఎందుకు వచ్చింది? మన ఇంపాక్ట్ లో మనకి కొన్ని మంచి విషయాలు చెప్తారు. మన ఇంపాక్ట్ లో ప్రతి విషయాన్ని డీప్ గా చేసుకోవడానికి కొన్ని సూత్రాలు చెప్పారు. 5 చెప్పారండి మీకు. ఆల్రెడీ క్లాస్ అయిందా? ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో. భయం ఎందుకుంది? భయం ఎక్కడి నుంచి వచ్చింది? భయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనకి సింపుల్ గా చెప్తాను. భయం జంతువుల్లో ఉంది కదండి. భయం జంతువుల్లో ఉందా? కుక్కని చూసి పిల్లి ఎంత భయపడుతుందండి? టామ్ అండ్ జెర్రీ చూసారుగా, పిల్లిని చూసి ఎలకి ఎంత భయపడుతుంది. సో భయం అనేది జంతువుల్లో చాలా న్యాచురల్ గా ఉంది. వై ఇట్ ఈస్ దేర్? భయం లేకపోతే ప్రాబ్లం ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, భయం అనేది ఉండాలా వద్దా అనే క్వశ్చన్ వేసుకుంటే, భయం అనేది 100% ఉండాలి మనిషికి. భయం లేకపోతే మనం నిప్పుల్లో చేయబెట్టేస్తాం. నిప్పు ఉంది అక్కడ, నేను థాట్ తోటి నేను ఏమైనా పర్వాలేదు, నేను నిప్పుల్లో చేయబెట్టేస్తాను అనుకున్నాను అనుకోండి, థాట్ తోటి అక్కడ వరకు తీసుకెళ్తాను, అక్కడ వరకు వెళ్తాను, కానీ భయం వస్తుంది, ఏమైపోతుంది కాలేదు, జస్ట్ వెంటనే చేయి తీసేసుకుంటాను.
సో భయం ఈజ్ బాడీలో ఉందని చెప్పాను మీకు. ఎందుకు బాడీలో ఉంది? ఫస్ట్ క్వశ్చన్, బాడీలో భయం ఎందుకు ఉండాలి? బికాస్ బాడీలో భయం ఉంటేనే బాడీ ప్రొటెక్ట్ అవుతుంది. భయం ఈజ్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. పైకి వెళ్ళగానే కిందికి చూడగానే ఎందుకు భయం వేస్తుంది? బికాస్ బాడీ చెప్తుంది మీకు, అరే కొంపది సర్టిఫికేట్ అయితే కింద పడ్డామంటే ఇంకేముండదు. సో బాడీ ఈస్ టెల్లింగ్ ఏ సిగ్నల్, బాడీ ఈస్ గివింగ్ ఎ వెరీ బిగ్ హ్యూజ్ సిగ్నల్ దట్ ఒక డేంజర్ వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఫియర్ అనే ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ప్రకృతి మనకి సృష్టించింది. ప్రకృతి ఏది అనవసరంగా సృష్టించదు. ఫస్ట్ రూల్ ఆఫ్ ప్రకృతి గుర్తుంచుకోండి, ప్రకృతి ఏది అనవసరంగా సృష్టించదు. ప్రకృతి ఒక ఫియర్ ని సృష్టించిందంటే బికాస్ ఇట్ హ్యాస్ ఎ పర్పస్. ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ అది సాల్వ్ చేస్తుంది, విచ్ ఈస్ మనం ఇతరుల నుంచి కాపాడుకోవడానికి. దొంగ వచ్చాడు, మీరు భయపడిపోతే ఎలా? వాడు కత్తి పట్టుకొని వచ్చాడు, మీరు అలర్ట్నెస్ రాకపోతే ఎలా? ఎవడో మీకు ఫిజికల్ గా హార్మ్ కలుగుతుంది అనుకో, మీకు ఫస్ట్ రియాక్షన్ ఏమవుతుందండి? ఫియర్ లోకి వెళ్తారు. ఫియర్ లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? బాడీలో కొన్ని రిలీజ్ అవుతాయి, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కొన్ని టైప్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వెంటనే మీరు సూపర్ యాక్టివ్ ఎనర్జీ స్టేట్ లోకి వెళ్తారు, హైపర్ అలర్ట్ స్టేట్ లోకి వెళ్తారు, డూ ఆర్ డై సిచ్యుయేషన్ లోకి వెళ్తారు. ఫ్లైట్ ఆర్ ఫైట్ అంటే ఎయిదర్ వన్ కొట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, లేకపోతే అక్కడ నుంచి పారిపోవాలి. అది భయం క్రియేట్ చేస్తుంది. సో భయం అనేది జీవులు అందుకే వచ్చింది. ఫస్ట్ థింగ్, భయాన్ని మనం తీసేయడం ఇంపాసిబుల్. భయాన్ని శరీరం నుంచి తీసేయడం ఇంపాసిబుల్. భయాన్ని శరీరం నుంచి తీసేసామంటే మన లైఫ్ ని మనమే తీసేసినట్టు. బికాస్ దిస్ ఈస్ వాట్ ఇట్స్ ప్రొటెక్టింగ్ అస్. నో వన్ కెన్ రిమూవ్ ఫియర్, నో వన్ కెన్ ఓవర్కమ్ ఫియర్. ఓవర్కమ్ ఇన్ ద సెన్స్ కంప్లీట్ గా నేను భయాన్ని జయించేసానని ఎవ్వడు ఉండలేడు. బికాస్ ఒక జంతువు వచ్చింది, పులి వచ్చింది, పాము వచ్చిందంటే నేను జూమ్ సెషన్ వదిలేసి పారిపోవాలి, రైట్? అదర్వైజ్ హౌ విల్ ఐ సర్వైవ్ కదా? సో ఆ ఫియర్ అనేది నాలో లేకపోతే ఎట్లా? ప్రాబ్లం అక్కడ క్రియేట్ అవుతుంది. సో ఐ హ్యావ్ టు హ్యావ్ ద ఫియర్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఫియర్ ఈస్ వెరీ న్యాచురల్. ఫియర్ ఈస్ 100% న్యాచురల్. భయం ఉండాలి, భయం ఉంటేనే మనం బతకగలుగుతాం. సో ఇందాక మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. సో అక్కడ నుంచి అక్కడికి ఎక్కడికో టాపిక్స్ వెళ్ళిపోయింది, బికాస్ డూయింగ్ ద సేమ్ సెషన్ ఓవర్ ద వీక్ కాబట్టి. భయం వచ్చినప్పుడు మీరు భయపడకండి. సో మీ అందరికి మంచి సింపుల్ ఇందాక చెప్పబోతున్నాను ఏంటంటే, భయము స్టేజ్ ఫియర్ వస్తుంది కదా మనకు. స్టేజ్ మీద ఉన్నప్పుడు స్టేజ్ ఫియర్ ఏదో భయం వచ్చింది కదా. భయం వచ్చినప్పుడు మనం భయానికి లోన్ అవుతున్నాం. లోన్ అయినప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే, నేను గమనించిన ఇందాక చెప్పాలనుకుంది, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్, నేను ఒక స్పీకర్ లాగా మాట్లాడాలనుకుంటున్నాను. దట్ విల్ డ్రైన్ యువర్ లాట్. ఆ మిస్టేక్ అయిపోయిందంటే దెన్ యూ విల్ నెవర్ రికవర్. అది ప్రాబ్లం అండి. అది నాకు ఇందాక మీరు చెప్పాలనుకున్న స్టోరీ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ద స్టోరీ ఐమ్ టెల్లింగ్ ఈస్, నేను ఫస్ట్ సెకండ్ స్పీచెస్ ఎందుకంత వర్స్ట్గా వచ్చినాయి అంటే, బికాస్ నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఐ వాజ్ నాట్ రియలీ కాన్ఫిడెంట్. ఏం చెప్తున్నాను, ఆ ప్రవాహం నాలో లేదు. సో ఆ భయం నాకు సరిగ్గా చెప్పలేకపోతున్నాను ఫీలింగ్ వచ్చేసరికి నేను కొంచెం ఫియర్కి లోన్ అయ్యాను. కొంచెం ఫియర్కి లోన్ అయినప్పటికీ ఇంకొక ప్రాబ్లం ఏం క్రియేట్ చేసుకుంటున్నా అంటే, ఐ వాంట్ టు స్పీక్ లైక్ ఎ స్పీకర్. ఆ స్పీకర్ లాగా అవ్వడం అంటే ఏంటంటే చెప్తున్నానండి, మీరు సింపుల్గా చెప్తాను, మీరు ఎప్పుడైనా ఇష్టం లేని క్లాస్ కానీ, లేకపోతే మ్యాథ్స్ అనేది మీకు ఇష్టం లేదనుకోండి, ఆ మ్యాథ్స్ క్లాస్ వింటే మీరు ఎంత ఎనర్జీ లాస్ అవుతారు, ఎంత డ్రైన్ అవుతారు, ఎంత టైర్డ్ అవుతారు బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్. The thing is, because you have to pretend that you are actively listening. ఏదైనా ఒక విషయాన్ని మీరు చేస్తున్నట్టు మీరు నటించాలి. మనిషికి నటించడం ఇంపాసిబుల్ అండి. మనిషి నటించడం స్టార్ట్ చేస్తే వాడు ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ ఎ స్పీకర్ లాగా నటించడం స్టార్ట్ చేస్తాం. అది అక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యూల్ ఫేస్ డ్యూరింగ్ స్టేజ్ ఫియర్ ఈస్, మా అక్కడికి వెళ్ళిన ఒక స్పీకర్ లాగా, వాగ్దాటి లాగా, ఇంకేదో పెద్దగా మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం, లేకపోతే చూడండి ఫ్రెండ్స్ ప్రపంచం అది ఇది అని మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఆ మోడ్లోకి వెళ్ళగానే దెన్ యూ విల్ ఆటోమేటికలీ లూజ్ ఎవ్రీథింగ్ ఎనర్జీ. ద సీక్రెట్ ఆఫ్ హ్యావింగ్ ఎ గుడ్ సెషన్, ద సీక్రెట్ ఆఫ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ టాక్ ఈస్, టాక్ టు పీపుల్ యాజ్ ఇఫ్ దే ఆర్ వాళ్ళు ఒక పర్సన్ లాగా అనుకొని మాట్లాడండి. కాన్వర్జేషన్ అండి. దిస్ ఈస్ నాట్ ఎ స్పీచ్ అనే మాటని వదిలేయాలి. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ మై ఫస్ట్ డిజాస్ట్రస్ స్పీచ్. ఒక 2 months బ్యాక్ అయింది. బికాస్ ఒక స్పీకర్ లాగా మాట్లాడుతున్నాం, ఏదో చెప్పాలి. థింగ్ ఈజ్, మనందరికీ దేవుడు ఒక పెద్ద వరం ఇచ్చాడు, దట్ ఈస్ మెమరీ. ఆ మెమరీ ఎట్లా అంటే, ద మెమరీ దట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్. అందరూ ప్రపంచంలో హూ ఇస్ యువర్ ఫేవరెట్ టాపిక్ అంటే మనమే కదా. హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్ అంటే కూడా ఫస్ట్ మనమే వస్తాం కదా. సో ప్రపంచాన్ని మనం ఎట్లా రికార్డ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ పర్సన్ పర్స్పెక్టివ్ లో చేస్తున్నాం. మనం వెళ్తున్నాం, రోడ్డు ముందు ఎవరో చిన్న కార్ యాక్సిడెంట్ లాగా అయింది, ఏదో చిన్న విషయం అయింది, ఇద్దరు కొట్టుకుంటున్నారు.
కొట్టుకోగానే మన రికార్డ్ అంతా చేస్తుంది మన మైండ్. అరే నేను ఇట్లా వెళ్ళినా, మేబీ దాన్ని మీరు సెల్ఫీ కూడా తీస్తారేమో, అట్లా చూస్తున్నా ఇద్దరు కొట్టుకుంటున్నారు, మస్తు అరుచుకున్నారు, మస్తు తిట్టుకుంటున్నారు, పిచ్చోలా వీళ్ళని. మీరు స్పీకర్ గా మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్వేస్ యువర్ మెమరీ. మీ మెమరీని మీరు న్యాచురల్ ఎక్స్ప్రెస్ చేసుకోగలిగారు అనుకోండి, దేని అసలు మీరు భయపడక్కర్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావాల్సిన పరిస్థితి కూడా లేదు. జస్ట్ టాక్ సంథింగ్ అండ్ సంథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ దేర్ విల్ బి సమ్ ట్రాన్స్ఫర్మేషన్, దేర్ విల్ బి సమ్ కనెక్షన్, దేర్ విల్ బి సమ్ ర్యాపో, దేర్ విల్ బి సంథింగ్ హ్యాపెనింగ్. కానీ మీరు స్పీకర్ మోడ్లోకి వెళ్ళి నేను ఒక వక్త అని ఫీల్ అయ్యి నేను ఏదో చెప్తున్నాను అనుకున్న మోడ్లోకి వెళ్ళారనుకోండి, అందులోంచి రికవర్ అవ్వడం ఇంపాసిబుల్ అండి బాబు. నేను దండం పెడతాను. దాట్స్ సో డిఫికల్ట్. ఎందుకంటే ఇంకా అది వెళ్ళలేము, అసలు ముందుకు వెళ్ళలేము. దట్స్ హౌ స్టేజ్ ఫియర్ లో మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మనం వేరే పర్సన్ లాగా బిహేవ్ చేయడం. ద రీజన్ స్టేజ్ ఫియర్ నుంచి మీరు ఒక డిజాస్టర్ లోకి వెళ్తే దట్ విల్ హ్యాపెన్ బికాస్ మీరు ఒక స్పీకర్ లాగా అయిపోతారు, ఒక కోట్ వేసుకొని ఏదో అయిపోయినా ఏదో అయిపోతారు. బట్ ద వెరీ గోల్ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నట్టే మాట్లాడాలి. ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను, am I talking to you or not? I'm just having a conversation with you. దేని గురించి మాట్లాడుతున్నాను? భయం గురించి మాట్లాడుతున్నాను. సో భయం ఎందుకు వచ్చింది? ఇవన్నీ నేను ముందు ప్రిపేర్ అయ్యి వచ్చాను కాబట్టి అది ప్రిపరేషన్లోకి వస్తుంది. సో భయం ఇవన్నీ పోవాలి. ఇవన్నీ అంటే మీకు 3 pills ఉంటాయి. ద 3 pills ఫర్ ఎవ్రీథింగ్. ఇది భయం గురించనే కాదు, స్టేజ్ ఫియర్ గురించి, దీని గురించనే కాదు, 3 pills ఉంటాయి. పిల్ అంటే తెలుసు కదా, మాత్రలు అండి. యు నో వాట్ ఈస్ ఎ పిల్, రైట్? ఈ 3 పీ లోంచి పీ తీసేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇల్ అంటే తెలుసు కదా, రుగ్మతలు, ప్రాబ్లమ్స్, డిసీజెస్ ఏవైనా కానీ. ఆ 3 pills మీరు కరెక్ట్గా వేసుకుంటే మీ స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. ద ఫస్ట్ పిల్ ఈస్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఎంత సింపుల్గా ఉంటుంది అంటే, ఇప్పుడు మేము 8 o'clock అని ప్లాన్ చేసుకున్నాం కదా, మా ప్లాన్ని మీరు ఫాలో అవుతున్నారు పార్టిసిపెంట్స్ అంతా. సో నేను ప్లాన్ చేసుకున్నా కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. సో నేను ప్లాన్ చేసుకున్నా కాబట్టి ఒక సెషన్ రన్ అవుతుంది. ఈజ్ ఇట్ నాట్ దట్ సింపుల్? మనం ప్లాన్ చేసుకుంటున్నాం, యూఆర్ ప్లానింగ్ సంథింగ్. మన అప్తే ప్లానింగ్ లో మన కంటెంట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, స్టేజ్ ఫియర్ గురించి మాట్లాడాలి, స్టేజ్ ఫియర్ గురించి మంచిగా మాట్లాడాలి, వీళ్ళని భయపెట్టాలా, వీళ్ళ భయం తగ్గించాలా అనేది నేను డిసైడ్ అవుతాను. దాని నుంచి నా కంటెంట్ వస్తుంది. వీళ్ళని వెళ్ళి అబ్బా స్టేజ్ ఫియర్ అంటే ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది, అయిపోతారు, ఇక మీ జీవితం అయిపోయింది, నాశనం అయిపోయింది అన్నట్టు క్రియేట్ చేయాలా? లేదు అంటే ఫియర్ అనేది ఒక న్యాచురల్ రియాక్షన్, అది బాడీలో అందరికీ ఉండేది, ఒక యానిమల్లో ఉంది, అట్లా నేను అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఈ వేలో చెప్పాలనుకున్నప్పుడు దట్ ఈస్ డిసైడింగ్ ద వే ఐ స్పీక్ విత్ యూ. అది ప్లానింగ్ లో భాగం వచ్చింది. బికాస్ ఐ నో హౌ టు స్పీక్ విత్ యూ, బికాస్ నేను నా ప్లాన్ లో ఎంత భాగం. తర్వాత ఎప్పుడు ఏది చెప్పాలి, ఎప్పుడు ఏది చెప్పకూడదు, చెప్పకూడదు ఎన్ని ప్లానింగ్ లో వచ్చేస్తాయి. తర్వాత ప్రిపరేషన్ అంటే ఎట్లా ప్రిపేర్ అవుతారు మీరు? ఎట్లా ప్రిపేర్ అవుతారు అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్, అంతే. ఎలా ప్రిపేర్ అవుతారు, దేని గురించి ప్రిపేర్ అవుతారు అంటే మీరు కంటెంట్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ ఫియర్ గురించి అంటే నేను 4 టాపిక్స్ చెప్పుకోవచ్చు. ఫియర్ అనే దాని, ఫియర్ గురించి భయపడకండి, ఫియర్ ఇస్ అ పాజిటివ్ థింగ్, ఫియర్ ఇస్ అ పాజిటివ్ ఫోర్స్, ఫియర్ అందరికీ న్యాచురల్, ఫియర్ ఇస్ అ బ్రిడ్జ్, ఫియర్ కెన్ ఆల్సో బి అ బ్రిడ్జ్, ఫియర్ కెన్ ఆల్సో బి అ వాల్. ఇవన్నీ నేను రాసుకుంటున్నాను, టాపిక్స్ రాసుకున్నాను. సో దీస్ ఆల్ ద టాపిక్స్ ఐ మేడ్ ప్రిపరేషన్ లో భాగంగా నేను రాసుకున్నాను, ఒక బుక్ లో రాసుకున్నాను, లేకపోతే ఆడియో సెషన్ లో చేశాను, లేకపోతే రికార్డింగ్ చేసుకొని ఉండొచ్చు, ఎనీథింగ్. ఇట్స్ లైక్ నేను ఒక టాపిక్ డిసైడ్ అయిపోయిన తర్వాత నేను దాని గురించి ప్రిపేర్ అయ్యాను. తర్వాత ప్రాక్టీస్. నేను నిజంగా సీక్రెట్ చెప్తున్నాను, నిజంగా ప్రాక్టీస్ చేయలేదండి. నా ప్రాక్టీస్ డిజాస్టర్స్. ద రీజన్ ఈస్ బికాస్ ఐ ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్. మీలాగా కొంతమంది దొరికారు కాబట్టి, కానీ మీరు మాత్రం కొంచెం లక్కీ, బికాస్ నేను ప్రిపేర్ అయిన తర్వాత మీకు వచ్చింది. నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా అయిన వాళ్ళు వేరే బ్యాచెస్ ఉన్నారు. సో వాళ్ళ ముందే నా ప్రిపరేషన్ అంతా అయిపోయింది. అదే ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ అనేది 3 pills ఉన్నాయండి. 3 pills ఉన్నాయి. ప్లానింగ్, ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ కరెక్ట్ గా మీరు చేసుకోగలిగితే దెన్ స్టేజ్ ఫియర్ ఉండదు, ఏముండదు. దట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ యూ. సో ప్రాక్టీస్ మీరు వీడియోలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వరకు అంటే ప్రాక్టీస్ అంటే మిర్రర్ టెక్నిక్ చెప్పేవాళ్ళు, అంటే మిర్రర్ ముందు నించొని మాట్లాడుకోండి ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదండి.
ఎందుకంటే మిమ్మల్ని మీరు ఇంకా బెటర్ గా చూసుకునే అవకాశం ఫాస్ట్ ఫార్వర్డ్ లో, రివర్స్ లో, పాజ్ లో, ఆడియోలో, వీడియో ఆఫ్ చేసి ఆడియో ఆఫ్ చేసి వీడియో ఇవన్నీ చూసుకోవడానికి ఒక మంచి టెక్నాలజీ వచ్చింది. దట్ ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ. దాంట్లో మీరు జస్ట్ మీ ముందు వీడియో పెట్టి మిమ్మల్ని రికార్డ్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని చూసుకోండి. సో పర్సన్ పర్స్పెక్టివ్ లో మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అసలు ఎలా చెప్తున్నాను, మీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ ఉందా, మీ వాయిస్ మాడ్యులేషన్ కరెక్ట్ ఉందా, మీ కంటెంట్ కరెక్ట్ ఉందా, మీ ఫ్లో కరెక్ట్ ఉందా, అన్ని 3 సార్లు 4 సార్లు 5 సార్లు రికార్డ్ చేసుకుని చూస్తారు. ఎంతసేపు దాని ముందు మాట్లాడతారు. సో ఇవన్నీ మీ సబ్ కాన్షియస్ గా రికార్డ్ అయిపోయి ఉంటాయి. వన్స్ యూ గివ్ ఎ స్పీచ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ రికార్డ్ యువర్ సెల్ఫ్. మీ ముందు మాట్లాడండి, దాన్ని రికార్డ్ చేసుకోండి, మీరే వినండి, మీకు మీరే ఫస్ట్ ఆడియన్స్ అవ్వండి. అప్పుడు మీకు మీరే ఫస్ట్ ఆడియన్స్ అయితే మీ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ లో, సెకండ్ పర్సన్ పర్స్పెక్టివ్ లో మిమ్మల్ని మీరు చూస్తారు. అంటే మీరు ఆల్రెడీ స్టేజ్ మీద చెప్తున్నారు మీరు ఎలా ఉన్నారని మీరు ఒక ఆడియన్స్ దృష్టిలో కూడా చూస్తారు. అప్పుడు మీరు ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో అన్ని మీకు ఆటోమేటిక్ గా న్యాచురల్ గా తెలిసిపోతాయి. అప్పుడు హ్యాపీగా మీరు ఇంకేంటి అనేది ఇంకా బెటర్ గా ప్రిపేర్ అవుతారు. ప్రాక్టీస్ అయిపోతుంది. సో దాట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ బిగ్ డీల్. సో ఇప్పుడు 3 పిల్స్ చెప్పాను కాబట్టి నాకు ఒక 2 మెడిసిన్స్ కూడా చెప్పాలని అనిపిస్తుంది. ఈ భయానికి 2 మెడిసిన్స్ ఉన్నాయండి. అవి ప్రకృతి ఇచ్చిన వరాలు. భయం అనే ఒక భూతాన్ని భయపెట్టగలిగే 2 మహా పంచభూతాలు ఉన్నాయి. 2 మహాభూతాలు ఉన్నాయి. ఏంటో చెప్పగలుగుతారా? 2 మహా పంచభూతాలు అని చెప్తున్నా. భయాన్ని కూడా భయపెట్టగలిగే శక్తి వాటికి ఉంది. ఆ భూతాలు ఏంటో మీరు గెస్ట్ చేయండి. నేను ఫస్ట్ పంచభూతాలను క్లూ ఇచ్చేసాను కదా, 2 భూతాలు చెప్పండి. మీకు ఎందుకో కూడా చెప్పాను అనుకోండి, మనం ఇంటరాక్టివ్ సెషన్ స్టార్ట్ చేయొచ్చు. ఆ 2 భూతాలు ఎందుకు, అవి మెడిసిన్స్ నేను ఎందుకు చెప్తున్నాను క్లియర్ గా మీరు చెప్తే మీకు కూడా ఒక అవగాహన వచ్చినట్టు అవుతుంది. చెప్పండి. సమ్వన్ ట్రై టు చాట్ చేయండి దయచేసి. ఎందుకని ఇంత పెద్ద క్లూ ఇస్తే కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోకపోతే హౌ యూ గోయింగ్ టు విన్ క్విజ్ కాంపిటీషన్స్? రేపు ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లా రాస్తారు మీరు? 2 భయాలు చెప్తున్నాను కదా మెడిసిన్స్ కి. వాటర్ అండ్ నిప్పు, వాటర్ అండ్ ఎయిర్. రాజీ టీచర్ గారు ఎవరండి? రాజీ టీచర్ ఎవరు? అందరు వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుండే, చాలా మంది చక్కగా కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఎందుకు? ఎస్, గాలి అనేది మనిషిని ఎలాంటి పానిక్ సిచ్యుయేషన్ నుంచి అయినా మనం ఒక డీప్ బ్రీత్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ టేక్ యూ అవుట్ ఆఫ్ ఇట్. గాలికి ఆ కెపాసిటీ ఉంది. ఎందుకంటే మనం పీల్చుకునేది గాలి. ఇట్ హ్యాస్ ఆక్సిజన్, ఇట్ హ్యాస్ ఎనర్జీ, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పకూడదు, ఫియర్ గురించి చెప్పకూడదు. మన కరోనా ప్రాబ్లం కూడా ఆక్సిజన్ వల్లనే వస్తుంది కదా చాలా మందికి. ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్లనే కదా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేసేది. సో పంచభూతాలు పంచభూతమైన ఆక్సిజన్ ఎప్పుడు మనకు అండగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ గాలి అనేది దిస్ వెరీ బిగ్ థింగ్. దాన్ని డీప్ బ్రీత్ తీసుకోండి, మొత్తం శరీరంలో తీసుకోండి, కడుపులోకి తీసుకోండి, గుండెల్లోకి తీసుకోండి, లంగ్స్ లోకి తీసుకోండి. దెన్ మీ బాడీ అనేది న్యాచురల్ గా ఒక ఆటోమేటిక్ గా స్టెబిలైజ్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఈజ్ వాటర్ అండి. వాటర్ ఈజ్ యూనివర్సల్ మెడిసిన్ అండి. వాటర్ ఈజ్ మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక వ్యక్తికి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది, ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చాడు అనుకో, ఆ బ్రేకింగ్ న్యూస్ నుంచి అతను భయం స్టార్ట్ అయ్యి పారానాయిడ్ స్టేట్ లోకి వెళ్తాడు. భయాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా వెళ్ళిపోతాడు. దట్ ఈస్ కాల్డ్ పారానాయిడ్ అంటారు. ఆ పారా నుంచి మళ్ళీ మనం తీసుకోవాలంటే వాడికి ఒక మంచి గ్లాస్ వాటర్ ఇవ్వండి చాలు. సో యూ విల్ బ్రింగ్ హిమ్ బ్యాక్. సో ఇవన్నీ మనము ఎప్పుడైనా కానీ మనకు మన ఫిజియాలజీని మనం అవగాహన చేసుకుంటే మనం ఏంటి, మన భయం ఏంటి, ఇవన్నీ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఫియర్ అనేది ఒక బ్రిడ్జ్ అనుకున్నాం మనం. సో ఎంతమంది ఆ బ్రిడ్జ్ తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మీకు చెప్పాను, ఇక్కడ ఫియర్ అనేది ఒక భయం ఉంది కదండి. ఈ భయం అనేది మనకి అడ్వాంటేజ్ ఎలా అవుతుంది, మనం అడ్వాంటేజ్ లాగా ఎలా తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భయపడుతున్నారు, ఇందాక నేను చెప్పినట్టు ఎవరు భయపడిపోతే అందరూ పైకి వచ్చేస్తారు స్టేజ్ పైకి కదా. ఎస్, అందరూ మాట్లాడే వాళ్ళైతే వినేవాళ్ళు లేరు, ప్రాబ్లం అది వస్తుంది. అందరూ తెలివి వాళ్ళైతే తెలివి ఎవరి మీద అప్లై చేయాలి. అందరూ ధైర్యవంతులు అయితే అదొక కొత్త ప్రాబ్లం. ఎందుకు అంటే దట్ ఈస్ వాట్ ద నేచర్ ఈజ్. నేచర్లో ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. అందరికి అన్ని భయాలు జయించలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న విషయం చెప్తాను. కొంతమంది జిమ్ లో ఇట్స్ లైక్ పెద్ద పైల్వాన్స్ ఉంటారు, 6 ప్యాక్ ఉండొచ్చు, లేకపోతే పెద్ద ఇట్స్ లైక్ వాళ్ళు పెద్ద వెయిట్స్ మోస్తుండొచ్చు, లేకపోతే గంట సేపు అటు నాన్ స్టాప్ గా చాలా కష్టపడి డిప్స్ కొట్టుండొచ్చు, అన్ని కొడుతుండొచ్చు. వాళ్ళకి ఆపోజిట్ జెండర్ లేడీస్ తో మాట్లాడాలంటే భయం రావచ్చు. ఎంత బిగ్గెస్ట్ ఫియర్ అండి. వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళు గొంతు పుట్టేస్తుంది. వీళ్ళ మామూలుగా సింపుల్గా అందరితో మాట్లాడే వాళ్ళకి జిమ్కి వెళ్ళి చేయాలంటే అదొక భయం.
సో ద థింగ్ ఈజ్ అందరికి అన్ని భయాలు పోవాలి, అందరూ అన్ని భయాల్ని దాటేసుకోవాలి అని అనుకుంటే మనందరము డిఫరెంట్ పీపుల్ లా ఉండలేము. The two primary forces in this world, which is one is fear and one is desire అండి. ఈ డిజైర్ అనేది ఒక ఎక్కువ ఉన్నది అనుకోండి, వాడు బంగ్లాల మీద బంగ్లాలు కట్టి వాడు రిచెస్ట్ పర్సన్ అవ్వాలని చూస్తున్నాడు. అసలు డిజైర్ అనేది అంత తక్కువగా ఉంది, అసలు మనీ పైన అసలు ఏమీ లేదనుకోండి, వాడు వెళ్ళి హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు, చిన్న గుడిసెలో ఉంటాడు. ఒక డిజైర్ ఒక వేరియేషన్ లోనే ఇద్దరు పర్సన్స్ తయారయ్యారు కదండి. ఒక ఫియర్ ఒక వేరియేషన్ లో కూడా 100 మంది పర్సన్స్ తయారయ్యారు. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, కొంతమందికి ఆ స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేయాలని ఒక జీల్ వస్తుంది, కొంతమంది స్టేజ్ ఫియర్ ని బ్లాక్ లాగా చూసుకొని అక్కడ అయిపోతారు. ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చారంటే ఏంటి దాని ఉద్దేశం? స్టేజ్ ఫియర్ కానీ ఏదైనా కానీ డజంట్ మ్యాటర్, నేను వెళ్ళి మాట్లాడతాను, స్టేజ్ ముందు అందరి ముందు మాట్లాడగల క్యాపబిలిటీ నేను సంతరించుకుంటానని ఒక ముందుకు అడిగేసేయడం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు, రైట్? సో అట్లా మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అయ్యారు. సో అందరూ డిఫరెంట్ గా వేరియేషన్ పర్సన్ ఉండడం అనేది ఫియర్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఫియర్. ఇస్ ఫియర్ అండ్ చెప్పమని. సార్ ఇస్ ఎనీ ప్రాబ్లం? ఓకే, సో యా, ఒక్క నిమిషం నేను వాటర్ తాగుతాను, మీకు గుర్తు చేశాను కాబట్టి ఐ హ్యావ్ టు డ్రింక్ వాటర్. జస్ట్ సో యా, సో ఈ ఫియర్ అనేది రకరకాలుగా చూస్తున్నామండి. నా దృష్టిలో అయితే మీరు ఇప్పుడు ఫియర్ వచ్చింది కాబట్టి దీన్ని మీరు ఎలా చూస్తారు? పాజిటివ్ ఎలా చూస్తారా, నెగిటివ్ ఎలా చూస్తారా, లేకపోతే అసలు దీన్ని వదిలేస్తారా అనేది ఇందాక చెప్పాను. ఫియర్ని వదిలేయడం అనేది మాత్రం ఇంపాసిబుల్. ఫియర్ని మనం అవగాహన చేసుకోవాలి, ఫియర్ని మనం ముందుకు వెళ్ళాలి, ఫియర్ని దాటుకుంటూ వెళ్ళాలని ట్రై చేయాలి. దట్స్ వాట్ వీ కెన్ డూ. సో మీకు ఇందాక ఒక టెక్నిక్ చెప్పినాను, ఎందుకంటే స్టేజ్ ఫియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నిక్స్ ఏంటంటే మన గురించి మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఒక బ్లాక్ లాగా వచ్చినప్పుడు హూ ఈజ్ యర్ బెస్ట్ రిసోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు మాత్రం మీ పర్సనే ఉండదు, మీరే అయి ఉంటారు. మీ గురించి మీరు మాట్లాడడం చాలా చాలా ఈజీ. నాకు భయం వేసింది అనుకోండి, అప్పుడు ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడడం చాలా చాలా ఈజీ, ఎందుకంటే ఫ్రెష్ మెమరీస్ ఉంటాయి. ఫ్రెష్ మెమరీస్ అనేవి రీకాల్ చేసుకోవడం ఈజీ. నేను ఇందాక ట్రాఫిక్ లోంచి వచ్చాను, అక్కడ ఇది జరిగింది అది జరిగింది అని చెప్పడం చాలా చాలా ఈజీ. అందులోంచి ఒక లెసన్ చెప్పడం ఈజీ, అందులోంచి ఒక స్టోరీ చెప్పడం ఈజీ, అందులోంచి ఒక మోటివేషనల్ కోట్ లాగా చెప్పడం ఈజీ, దాన్ని ఒక జోక్ లాగా చెప్పడం ఈజీ. ఎప్పుడైనా మీ ఎక్స్పీరియన్సెస్ మాత్రం మీ ఆయుధాలు. సో స్టేజ్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా వచ్చిందంటే జస్ట్ టాక్, కాన్వర్సేషన్ లాగా మాట్లాడండి, యాజ్ ఒక పర్సన్ లాగా మాట్లాడండి, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ అవి నాలుకకి ఈజీగా వచ్చేస్తాయండి, రైట్? అసలు యాక్చువల్గా ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను, సిల్లీ జోక్. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ఐ డోంట్ నో వాట్ ఐమ్ సేయింగ్ రైట్ నౌ. ఎందుకంటే బికాజ్ ఇప్పుడే సెషన్, ఎగ్జాక్ట్లీ ఇదే సెషన్ నేను ఒక 10 minutes ముందు తీసుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చిన డైలమా ఏంటంటే, నేను చెప్పాల్సింది నేను ఆల్రెడీ అక్కడ చెప్పానా ఇక్కడ చెప్పానా డౌట్ వస్తుంది. దిస్ ఈస్ మై ప్రాబ్లం, దిస్ ఈస్ మై కన్ఫ్యూజన్ రైట్ నౌ. ఇప్పుడు ఇందాక చెప్పాల్సింది, సో దిస్ ఈస్ లైక్ గజనీ లాగా అయిపోయిందండి పరిస్థితి. This is right now I'm a Gajini because I really don't know. This is నాకు ఇప్పుడు that is a challenge కాదు కానీ that is a funny thing because ఇప్పుడు మళ్ళీ చెప్తే అది మీరు నాకు చెప్తారా చెప్పరా అని మళ్ళీ డౌట్. సార్ మీరు ఇందాక చెప్పేశారు కదా అన్న, ఫీడ్బ్యాక్ ఇస్తారా లేదా మళ్ళీ వింటారా, మళ్ళీ వీళ్ళు పాపం మళ్ళీ చెప్తున్నాడు కదా మళ్ళీ వింటారా, ఇలాగనమాట. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. మనం ఎప్పుడైనా కానీ ఫియర్ లో ఏది వెళ్ళినా కానీ లైక్ ఫస్ట్ రిసోర్సెస్ మనమే గుర్తుంచుకోవాలి. ఫస్ట్ పర్సన్ వి ఆర్ ద కింగ్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు మనతో పాటే ఉంటుంది. సో యా, సో ఇప్పుడు ఫియర్స్ మాత్రం మీరు ఈ స్టేజ్ ఫియర్ గురించి ఒక చిన్న విషయం చెప్తానండి. స్టేజ్ ఫియర్ కి రకరకాల పేర్లు పెట్టారు, గ్లాసోఫోబియా అని అదని ఇదని పెట్టేశారు. బట్ థింగ్ ఏంటంటే ఫియర్లు 2 రకాలుగా వస్తున్నాయి. ఫస్ట్ ఫిజికల్ థ్రెట్ మీద బేస్ అయిన ఫియర్ ఉంది, అంటే ఒక జంతువు వచ్చింది నా మీదకి, ఏదో థ్రెట్ వచ్చినప్పుడు మీద భయపడడం సహజం. కానీ మానవుడు భయాన్ని సృష్టించుకుంటున్నాడు. ఎందుకు? తన ఓవర్ యాక్టివ్ ఇమాజినేషన్ వల్ల. ఫ్యూచర్ అంటే భయం, అన్ని భయం అయిపోయింది. అంటే రిటైర్మెంట్ భయం, లేకపోతే పిల్లలు రేపు చూసుకుంటారా లేదని భయం, ఉద్యోగం ఉంటుందా, ఎన్ని భయాలు వచ్చేసరికి దీనికి కారణం ఏంటంటే మనిషికి ఒక ఓవర్ యాక్టివ్ ఇమాజినేషన్.
దీన్నే సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి ఫియర్ ని మీరు ఎట్లా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు ఒక టెక్నిక్ చూద్దామండి. వాట్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటే సింపుల్ గా చెప్తాను. మీరు సినిమాకి వెళ్ళారు కదా, సరే అండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, అది పక్కన పెట్టేది, నాకు మంచి గుర్తొచ్చింది. దట్స్ వాట్ ఐ విల్ టాక్ అబౌట్. మీరు అసలు ఫియర్ ఉండాలా, మంచిదా చెడ్డదా? నేను కొందరిని క్వశ్చన్ అడిగితే చాలా మంది మంచిది చెడ్డదని చెప్తున్నారు. బట్ ఇన్ మై సెన్స్ ఫియర్ అనేది మనం యాక్టివ్ గా క్రేవ్ చేస్తాం. ఎలా అంటే, మీ ఫేవరెట్ హారర్ మూవీ ఏంటండి? మీరు హారర్ మూవీ చూస్తారా? మీ ఫేవరెట్ హారర్ మూవీ ఏంటి చెప్పండి, ఏదో ఒకటి టైప్ చేయండి. మిమ్మల్ని బాగా భయపెట్టిన హారర్ మూవీ ఏంటి? ఎవరికి ఏం లేదా? లైక్ యూ డోంట్, ఎవరు టైప్ కూడా చేయట్లేదు, జస్ట్ టైప్ సంథింగ్. కాంచన, ఓకే, కష్టపడి రాజశేఖర్ సార్ మనమే ఇచ్చుకుంటున్నామా అయితే? పార్టిసిపెంట్స్ ఇవ్వరా ఆన్సర్స్? అహత్త, ఓకే, నేను చూడలేదు ఆ మూవీ. దయ్యం, ఓకే, దయ్యం మీద 100 పేర్లు వచ్చినాయి. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అండి, ఫియర్, థ్రిల్ అనేది మనం పాజిటివ్గా ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే, మన మనిషికి ఉగాది పచ్చళ్ళలో ఒక రుచిలాగా ఫియర్ అనేది అలవాటైపోయింది. ఫియర్ని మనం యాక్టివ్గా క్రేవ్ చేస్తున్నాం. ఫియర్ అనేది లేకపోతే మీరు ఛాలెంజ్ ఫీల్ అవ్వరు. ఎందుకంటే అసలు డబ్బులు పెట్టుకొని ఎందుకు భయపడాల్సి వచ్చింది మీకు? డబ్బులు కట్టి మరీ థియేటర్కి వెళ్ళి ఎందుకు భయపడొచ్చారు మీరు? అదే చూడండి, ఇప్పుడు బంగీ జంప్ చూసారా మీరు? హ్యావ్ యూ సీన్ పీపుల్ డూయింగ్ బంగీ జంప్స్? పారాషూట్ లోంచి అమాంతం ఆకాశం నుంచి దూకే వాళ్ళని చూసారా? ట్రెక్కింగ్ చేసే వాళ్ళు, మౌంటైన్స్ ఎక్కే వాళ్ళని చూసారా? వీళ్ళందరూ ఆ ఫియర్ లేదు, థ్రిల్ లేదు అంటే వెళ్ళి కాఫీ తాగినట్టు, లేకపోతే టీ తాగినట్టు, లేకపోతే బట్టలు మార్చుకున్నట్టు అనే ఫీలింగ్ లా ఉంటే వీళ్ళందరూ అవి చేస్తారా? చెప్పండి, చేస్తారా? అన్ని డబ్బులు పెట్టుకొని వెళ్ళి ఈ స్కూబా డైవింగ్లు, లేకపోతే పారాషూట్ జంపింగ్లు ఇవన్నీ చేస్తారండి? నో వన్ విల్ డూ, బికాస్ ఫియర్ అనే థ్రిల్ అనేది మీకు లైఫ్ లో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు స్టేజ్ ఫియర్ కూడా మీరు అలాగే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్టేజ్ ఫియర్ మీరు ఫీల్ అవ్వలేదు అనుకోండి, మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారన్న కాన్ఫిడెన్స్, ధీమా ఎక్కడ వస్తుంది? మీరు ఒక రోబోట్ లాగా అయిపోయి అక్కడికి వెళ్ళి మొత్తం సెమినార్ స్పీచ్ అంతా ఇచ్చేస్తున్నారు, కానీ మీలో ఏం థ్రిల్ లేదు. మీరు అన్ని ఒక 100,000 అన్ని ఇచ్చేసిన తర్వాత యూ రీచ్ సర్టెన్ స్టేజ్ వేర్ యూ ఆర్ జస్ట్ గివింగ్ స్పీచెస్, మీకు అసలు ఏం అనిపించట్లేదు థ్రిల్ అంటే. మీరు అప్పుడు ఏం చేస్తారు? అన్న వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతారు. హిమాలయాకి వెళ్ళి కనీసం హిమాలయాలు ఎక్కితేనే థ్రిల్ వస్తుంది, ఆ ఫీలింగ్ ఎక్కుతారు. బికాస్ థ్రిల్ ఈజ్ వాట్ యూఆర్ యాక్చువల్లీ క్రేవింగ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, స్టేజ్ ఫియర్ అనేది ప్రాబ్లం కాదు. స్టేజ్ ఫియర్ ఉంది, దాని అటాక్ కూడా కాదు. దాని నుంచి మనం వెళ్ళాలి, దాని నుంచి ఒక థ్రిల్ అనుభవించాలని మీరు వస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. అసలు ఆ థ్రిల్ లేదనుకోండి, ఎవ్వరు ఏ పనులు చేయరండి. ఆ థ్రిల్ లేదనుకోండి, అసలు ప్రపంచం ఆగిపోతుంది. ఇంకో సింపుల్ గా చెప్తాను, ఫియర్ అనే భయం మీరు కోల్పోతే, ఫియర్ అనే భయం కోల్పోయే మొత్తానికి పూర్తిగా పోయే వరం దేవుడు ఇస్తా అంటే మీరు ఎప్పుడు కావాలని అడగండి. అర్థమైందండి? ఫియర్ మొత్తం పోయిద్ది మీకు అనే దేవుడు ఒక వరం ఇస్తాను అని మీ ముందుకు వస్తే, మీరు ఆ వరాన్ని కోరుకుంటే మీ నెక్స్ట్ రియాక్షన్, మీ ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉండబోతుంది తెలుసా? మీరు నిప్పు అయినా మీకు భయం ఉండదు, హైట్స్ ఎక్కినా మీకు భయం ఉండదు, ఏది చేసినా మీకు భయం ఉండదు, మీకు రాయికి తేడా ఉండదు, ఒక థ్రిల్ ఉండదు. మీరు హారర్ మూవీకి వెళ్తే హారర్ మూవీ ఎంజాయ్ చేసే క్యాపబిలిటీ ఉండదు. ఇట్లా చూసి నవ్వుతూ ఉంటారు, అందరూ భయపడుతుంటారు. మీరు చూసి వాళ్ళ మేకప్లు చూసి నవ్వచ్చు, డైరెక్టర్ వాడు ఏంటి ఇలా తీసాడని నవ్వచ్చు, లేకపోతే అసలు మీకు ఏ భయం ఉండదు. కాబట్టి మీరు ఏమైపోతారంటే, మీరు ఒక మీకు రాబర్ట్ కి, మీకు రాయికి, మీకు జీవోత్సవానికి, మీకు కోమలో ఉన్న మనిషికి తేడా లేకుండా అయిపోతారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఫియర్ ఈస్ నాట్ ఫియర్. ఫియర్ ఈస్ యాక్చువల్లీ ద థ్రిల్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఫియర్ ఉండడం వల్లనే నేను స్టేజ్ ఫియర్ మీరు మాట్లాడడానికి వచ్చారు. ద పాయింట్ ఈస్ నాట్ ఓవర్ దిస్. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్తున్నా. మీరు ఆ స్టేజ్ థ్రిల్ని అనుభవించారు. స్టేజ్ ఫియర్ ఇప్పుడు నా సెమినార్ అయిపోయింది, నా టాక్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ మీరు మీకు నిజంగా అర్థమైతే స్టేజ్ ఫియర్ అనేది మాట మానేసి, ద రైట్ కైండ్ ఆఫ్ వర్డ్ యూ హ్యావ్ టు యూజ్ ఈస్ స్టేజ్ థ్రిల్, బికాస్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. థ్రిల్ కోసం పైనుంచి దూకేస్తున్నారు ఆకాశంలోంచి జనాలు. సో ఆ థ్రిల్ లేకపోతే డబ్బులు వేస్ట్ అండి. 20,000, 30,000, 50,000 డబ్బులు వేస్ట్. నో వన్ విల్ వాంట్ టు డూ ఇట్. ఆ థ్రిల్ లేకపోతే అసలు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయారు, థ్రిల్ లేదు, పాడలేదు అంటే అసలు ఏ అకాంప్లిష్మెంట్ లేదు సెన్స్ లైఫ్ లో. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్నప్పుడు స్టేజ్ ఫియర్ వచ్చిందండి మనిషికి. ఫియర్ అనేది ఎప్పుడు వస్తుందంటే, మనిషి ఇప్పుడు మీరు ఒక లెవెల్ ఉన్నారు, ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నప్పుడు థ్రిల్ వచ్చింది. మీరు క్యాండీ క్రష్లు ఇవన్నీ ఆడారా?
టెంపుల్ రన్ ఆడారు, నా గేమ్స్ గురించి తెలియదు, జస్ట్ తలూపండి ప్లీజ్ దయచేసి. మీరు అందరు ఎనర్జెటిక్ గా చాలా కొంతమంది ఎనర్జెటిక్ గా ఉన్నారు, బట్ యా ఆడారు కదా, ఆడిన వాళ్ళు థ్రిల్ జస్ట్ తలూపండి. ది పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు రేజ్ ఇస్ ఈ లెవెల్ కి నెక్స్ట్ లెవెల్ కి మధ్యలో ఒక ఛాలెంజ్ లాగా మీరు ఫీల్ అవ్వకపోతే 50 లెవెల్ 150 లెవెల్ కి తేడా లేకపోతే మీరు గేమ్ ఎందుకు ఆడతారు? You want to go to the next level. That's why you are here, because you came here not avoid stage fear, you came here to actively embrace it. అదేంటో తెలుసుకుందామని వచ్చారు. అండ్ ఫియర్ అంటే ఏంటి? ఫియర్ ఇస్ జస్ట్ ఎ వైబ్రేషన్. ఫియర్ ఇస్ జస్ట్ ఎ వైబ్రేషన్. మనం ఒక చిన్న మెడిటేషన్ చేద్దామా? చిన్న యాక్టివ్ విజువలైజేషన్ చేసుకుందామా? మీరు స్టేజ్ ఫియర్ ఉంది అనుకుందామా? రెడీయా? కళ్ళు మూసుకుంటారా? అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒక చిన్నది చేద్దాం లైక్ స్టేజ్ ఫియర్ గురించి. ఇది మేము ఎన్ఎల్పి క్యాండిడేట్స్ కదా, మీకు అంతా ఎన్ఎల్పి గురించి టెక్నిక్స్ ఎక్కువ ఫాలో అవుతుంటాం. సో లెట్స్ సీ హియర్. సో మీరు యాక్టివ్ విజువలైజేషన్ గురించి అలాగే ఉండండి. విజువలైజేషన్ గురించి కొంచెం చిన్నగా మళ్ళీ చెప్తూ మీకు అది తీసుకెళ్తా. విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ అంటే ఏంటి? విజువలైజేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు స్టేజ్ మీద ఉన్నారనుకోండి, స్టేజ్ మీద ఉన్నట్టు విజువలైజేషన్ చేయడం అంటే ద రియల్ విజువలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీ బాడీ అంతా ఫీల్ అవ్వాలండి. మీరు నిజంగా స్టేజ్ మీద ఉన్నట్టు మీ కాళ్ళు, మీ చేతులు, మీ బాడీ అంతా ఫీల్ అయినప్పుడు దాట్స్ వెన్ యూఆర్ రియలీ ఎంగేజింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఒక బీచ్ లో ఉన్నారనుకోండి, బీచ్ లో ఉన్నప్పుడు కింద మట్టి ఇసుక ఉంటది కదా, మీ పాదాలతో ఫీల్ అవ్వగలుగుతున్నారా? దాట్స్ వెన్ యూఆర్ ఆల్రెడీ మన ద్రోణ కుమార్ గారు బీచ్ లోనే ఉన్నారు, బికాజ్ ఈజ్ వెనకాల వాల్ పేపర్ ఉంది. సో ఆయన గురించి కాదు, అందుకే వచ్చింది మా బీచ్ అనే థాట్. వెనకాల మంచి కొబ్బరి చెట్ల గాలి అవన్నీ ఫీల్ అవుతున్నారా? వెనకాల నుంచి టైడల్ వేవ్స్ వస్తున్నాయి మంచిగా, అవన్నీ శబ్దం వింటున్నారా? దాట్స్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ బీయింగ్ యాక్టివ్ ఇమాజినేషన్. మీరు యాక్టివ్ ఇమాజినేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు యాక్టివ్ ఇమాజినేషన్ చేసుకుంటే మీ బాడీకి అది రియాలిటీయో తెలియదు, ఇమాజినేషనో తెలియదు. ఎందుకు? సింపుల్ గా మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇదంతా మెడిటేషన్ కాదు, ఎంత కూడా మళ్ళీ టాక్ లో భాగమే, కానీ నాకు గుర్తొచ్చింది అని చెప్తున్నాను. ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదో. సో బట్ యువర్ స్టిల్ ఎంగేజ్. దాట్స్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. దాట్స్ వై ఐ లైక్ యూ. సో సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు హారర్ మూవీకి వెళ్ళినప్పుడు ఎందుకు భయపడ్డారు? అది సినిమా అనే తెలుసు, బొమ్మలని తెలుసు, ఇవన్నీ తెలుసు. అంటే మీరు భయపడడానికి గల కారణం ఏంటంటే, బికాస్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, మీ సబ్ కాన్షియస్ మైండ్ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ రియాలిటీ అండ్ వాట్ ఈస్ ఇమాజినేషన్. ఫియర్ కూడా మీరు ఎందుకు భయపడుతున్నారు? ఫియర్ మిమ్మల్ని ఏం చేయదు, కొరకదు, మొసలి కాదు, లేకపోతే చేప కాదు, సొర చేప కాదు, అన్ని తెలుసు. అయినా కానీ మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే, బికాస్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ యాక్టివ్లీ ఎంగేజ్డ్. అంటే మీరు ఒక సినిమా చూస్తున్నప్పుడు అది సినిమా అనే రియాలిటీలో మీరు లాగబడిపోతున్నారు. దట్స్ వై యూఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద సినిమా యాజ్ అ రియల్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఫీలింగ్స్ అన్ని మీరు అనుభవించుతున్నారు. ఎందుకు హీరోయిన్ ప్రపోజ్ చేస్తే ఆ ఆనందాన్ని మీరు కూడా చేస్తున్నారు. ద రీజన్ ఇస్ బికాస్ మీ సబ్ కాన్షియస్ మైండ్ అందులో యాక్టివ్ ఇన్వాల్వ్ అయిపోయింది. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయిపోతుందో దట్ ఈస్ వెన్ యువర్ క్రియేటివ్ విజువలైజేషన్ స్టార్ట్స్. క్రియేటివ్ విజువలైజేషన్ స్టార్ట్ చేస్తారంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే, జూమ్ సెషన్ లో లేరు, ఎక్కడ లేరు, మీరు స్టేజ్ మీద ఉన్నారు. యూఆర్ ఆల్రెడీ ఆన్ ద స్టేజ్. ఆ స్టేజ్ మీద ఉన్నారు మీరు. అక్కడ మిమ్మల్ని ఇప్పుడు మీ పేరు పిలిచారు. ఫర్ ఎగ్జాంపుల్ శరణ్య గారు పేరు పిలవగానే మీరు అక్కడికి వెళ్ళారు. మోహన్ బి సార్, జీకే సరస్వతి, అందరి పేర్లు మీ పేర్లు పిలుస్తున్నారు. మీరు అక్కడికి వెళ్తున్నారు స్టేజ్ మీదకి. వెళ్ళగానే మీరు నడుచుకుంటూ వెళ్ళారు, మెల్లగా నడుచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని ఒక 20 seconds లో జరిగే ఎపిసోడ్ చెప్పబోతున్నాను. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఒక అరగంట సేపు కాదు, జస్ట్ ఒక 20-30 seconds లో జరగబోయే, 20 seconds కూడా కాదు, ఒక 15 to 20 seconds జరగబోయే ఎపిసోడ్ చెప్తున్నాను. మీరు స్టేజ్ మీదకి వెళ్ళారు, మీ స్టేజ్ లో మీ చేతికి మైక్ ఇచ్చారు. మీ మైక్ ఇవ్వగానే యు ఆర్ ఫీలింగ్ ద వెయిట్ ఆఫ్ ద మైక్ ఆల్సో. మీ చేతిలో మైక్ ఒక బరువును కూడా మీరు ఫీల్ అవుతున్నారు. మీ ముందు మైక్ వచ్చింది, మీ ముందు 1000 మంది ఆడియన్స్ ఉన్నారు, 1000 మంది 100 మంది, అసలు మీరు కౌంట్ కూడా తెలియదు. అందరు మిమ్మల్ని చూస్తున్నారు, అందరి ఐస్ మీ మీద ఉన్నాయి, అందరూ మీరు ఏం చెప్పబోతున్నారని చూస్తున్నారు. ఇంతలో మీరు మైకేల్ జాక్సన్ లాగా డాన్స్ చేయడం స్టార్ట్ అయిపోయింది మీ బాడీలో. విచ్ మీన్స్ మీలో ఒక ఫియర్ స్టార్ట్ అయింది, కాళ్ళు వణకడం స్టార్ట్ చేస్తున్నాయి, గుండె దడ, అన్ని ఫీల్ అవ్వండి. అన్ని ఎవ్రీథింగ్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఏంది ఉన్నాయి ఫియర్ కి సంబంధించిన, గుండె దడ అన్ని మీరు ఫీల్ అవుతున్నారు. మీ నోరు తడాడిపోయింది. నెక్స్ట్ ఏం చెప్తారా ఏంటి అన్ని భయం మిమ్మల్ని కంప్లీట్ ఆవహించేసింది ఒక భూతం లాగా. అది ఒక్క నిమిషం చేసుకోండి. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఫియర్ హ్యాస్ టోటల్లీ టేకెన్ యూ ఓవర్. కానీ ఇప్పుడు మీకు నెక్స్ట్ అనుకోకుండా, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మీ నోట్లోంచి ఫస్ట్ మాట వచ్చింది. ద థింగ్ ఈజ్ వాట్ ఎవర్, ఆ మాట ఏదైనా పరండి, ఒకసారి గట్టిగా అనేయండి. అది స్టేజ్ తో ఆడియన్స్ మీరు ఏమనబోతున్నారో అది అనేయండి.
వినిపించదు నాకు, గట్టిగా అనండి పర్వాలేదు. వాట్ ఈస్ యువర్ ఓపెనింగ్ లైన్? Hello, how are you? ఏదో ఒకటి మీ పెదాలు కలపండి, యువర్ పెదాలు కలపండి గట్టిగా. యా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఫస్ట్ మాట వచ్చేసింది, దాట్స్ నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నారు. మీ వాగ్దాటి స్టార్ట్ అయిపోయింది, మీరు స్పీచ్ అనర్గళంగా ఇస్తున్నారు, మీ బాడీ లాంగ్వేజ్ అమ్మో, మీ వాయిస్ మాడ్యులేషన్ అద్భుతం, జనాలు మిమ్మల్ని చూస్తున్నారు, అందరు మీరు ఒక పర్టికులర్ సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. మీ సెషన్ అయిపోయింది, జస్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్. చాలా అద్భుతంగా చెప్పారు, మీరు చెప్పాలనుకుని చెప్పారు, అంతకంటే ఎక్కువ చెప్పారు, ఇంకా స్పాంటేనియస్ తో అనుభవాల్ని రంగరించి అన్ని చెప్పేశారు. స్టేజ్ ఫియర్ అనేది ఏమైందంటే ఇందాక అది ఒక థ్రిల్ లాగా ఎక్స్పీరియన్స్ 30 seconds వరకు ఉంది, కానీ దాంట్లోంచి మీరు దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ స్టేజ్, దట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్, దట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ఎనీథింగ్. అది ఉంది, కానీ దాంట్లోంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేవారు, మీరు ముందుకు వచ్చేసారు. దట్ ఈస్ వాట్ స్టేజ్ ఫియర్ ఇస్, దట్ ఈస్ వాట్ స్టేజ్ థ్రిల్ ఇస్. అది రావద్దు అనేది కాదు, అది వస్తే ఏమైంది? కొంపలు మునిగిపోయినాయా? మీ ఆస్తులు ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయిపోయినాయా? చెప్పండి. నథింగ్ హెస్ హ్యాపెండ్, ఇట్స్ జస్ట్ దేర్. ఒక బాడీలో ఒక వైబ్రేషన్ లా వచ్చింది. ఫియర్ అంటే ఏంటి? ఇప్పుడు బాడీలో వచ్చిన ఒక వైబ్రేషన్. ఆకలి వచ్చింది కదా, ఆకలి వస్తే భయపడుతున్నారు ఎవరైనా? భయపడట్లేదు. ఇవన్నీ జరిగినప్పుడు మీరు భయపడినప్పుడు ఫియర్ అనే దానికి ఎందుకు భయపడాలి మనం? ఫియర్ ఇస్ జస్ట్ వైబ్రేషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ. నా బాడీలో జరుగుతుంది కాబట్టి నాకు తెలుస్తుంది, పక్కన బాడీలో చేస్తే నాకు తెలియదు. సో ఫియర్ అనేది నా వైబ్రేషన్. అది ఆకలి, దప్పికలు ఇవన్నిట్లాగానే ఫియర్ అనేది ఒక వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ మీరు అనుభూతి లాగా చెందండి, జస్ట్ వైబ్రేషన్ లాగా చూడండి. మీకు ఆ వైబ్రేషన్ కి గ్యాప్ వస్తుంది, మీకు భయానికి గ్యాప్ వస్తుంది, మీకు శరీరానికి కూడా గ్యాప్ వస్తుంది. ఎప్పుడు మీరు శరీరాన్ని గమనిస్తారు, దట్ ఈస్ వాట్ మెడిటేషన్ ఇస్, దట్ ఈస్ వాట్ అవేర్నెస్ ఇస్ అండి. మీరు ఒక అవేర్నెస్ మోడ్ లో ఉంటే మీకు అన్నిటికీ గ్యాప్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ గ్యాప్ లోంచి మీరు ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ లో, సెకండ్ పర్స్పెక్టివ్ లో మీరు ఫియర్ ని వైబ్రేషన్ లాగా చూడొచ్చు, ఆకలిని ఒక వైబ్రేషన్ లాగా చూడొచ్చు, ఆలోచనను కూడా చూడొచ్చు. మీరు ఆలోచనతో మీరు యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతున్నారా? ఆలోచనగా చూస్తున్నా. ఇప్పుడు చూడండి, అలా కళ్ళు మూసుకున్న ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు, అందరు కళ్ళు మూసుకోండి. ఎస్, కళ్ళు మూసుకున్నారు కదా, ఆలోచన ఉంది కదా, శరీరం ఉంది కదా, నా వాయిస్ ఉంది కదా. నా వాయిస్ ని మీరు వింటున్నారా? నా వాయిస్ మిమ్మల్ని వింటుందా? శరీరాన్ని మీరు చూస్తున్నారా? శరీరం మిమ్మల్ని చూస్తోందా? ఆలోచనని మీరు గమనిస్తున్నారా? ఆలోచన మిమ్మల్ని గమనిస్తోందా? భయంని మీరు చూస్తున్నారా? భయం మిమ్మల్ని చూస్తోందా? భయం ఎప్పుడైనా మీతో మాట్లాడిందా? భయం అనే వైబ్రేషన్, శరీరం అనే వైబ్రేషన్, ఎవ్రీథింగ్. అసలు శరీరమే వైబ్రేషన్ లాగా చూడండి. శరీరం ఎప్పుడైనా మీతో మాట్లాడిందా? అంటే అవేర్నెస్ ఎట్లా ఉంది? అవేర్నెస్ లాగా ఉంది. అంటే మీరు గమనించేవారు లాగా ఉన్నారన్న విషయం మీకు అర్థమైతే ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్, నథింగ్ విల్ హ్యాపెన్. ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ ప్యూర్ ఎనర్జీ, దట్స్ ఇట్. మీరు గమనిస్తున్నారు, ఆలోచన కూడా గమనిస్తారు. ఏవి మీతో మాట్లాడవు, ఏవి మీతో క్వశ్చన్ చేయ, ఏవి మిమ్మల్ని భయపడమని చెప్పవు, ఏవి మిమ్మల్ని ఏమి భయపెట్టవు. ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ దేర్ అండ్ యూఆర్ జస్ట్ వాచింగ్ ఇట్. నా వాయిస్ కూడా నాన్ సెన్స్ అనుకోండి, యూఆర్ జస్ట్ లిస్నింగ్ టు సంథింగ్, బట్ యూఆర్ ద లిస్నర్, యూఆర్ జస్ట్ అవేర్నెస్, ప్యూర్ అవేర్నెస్ ఆఫ్ ఇట్. దట్స్ ఇట్ అండి. ఆ స్టేజ్ ఏదైనా కానీ జస్ట్ రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ ద ఫియర్, యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ఎవ్రీథింగ్, but you're still more than that, which is the pure awareness of life itself. So yeah, చాలా ఎక్కువసేపు అయిపోయింది, ఇంకా చెప్పొచ్చు కానీ బట్ దిస్ ఈస్ నాట్ ద టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో నేను చెప్పబోయేది దిస్ ఇస్ ఇట్. నేను చెప్పాలనుకున్న దాన్ని హైలైట్ గా చెప్పాలంటే, ఫియర్ ఇస్ జస్ట్ న్యాచురల్ వైబ్రేషన్. ఫియర్ ఇస్ న్యాచురల్, అందరికీ ఫియర్ ఉంటుంది, అన్ని జంతువుల్లో ఉంది, మీలో కూడా ఉంది, మీ శరీరం ఉన్నంతసేపు ఉంటుంది ఫియర్. మీరు కంపల్సరీ దాన్ని ఓవర్కమ్ కానీ, దాన్ని తీసేయడం కానీ, దాన్ని ఎక్కడికో పంపించడం కానీ జరగదు, లేకపోతే వేరే వాళ్ళకి అప్పియడం కూడా జరగదు. ఫియర్ అనేది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఫియర్ ఇస్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. ఫియర్ ఎందుకు ఉంది అంటే, బికాస్ ఇట్ వాంట్స్ టు సేవ్ యూ, ఇట్ వాంట్స్ టు ప్రొటెక్ట్ యూ. అండ్ ఫియర్ కెన్ బి ఎ బ్రిడ్జ్, ఫియర్ కెన్ ఆల్సో బి ఎ వాల్. ఫియర్ మిమ్మల్ని ఆపేయచ్చు, ఫియర్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఫియర్ ఇస్ ద నెక్స్ట్ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్. ఫియర్ అనేది థ్రిల్ అండి. ఫియర్ ఈజ్ నాట్ ఎ ఫియర్, ఫియర్ ఇస్ ద థ్రిల్. ఫియర్ అనే థ్రిల్ లేకపోతే మీ లైఫ్ అనేది పాయింట్లెస్ అయిపోతుంది. మీకు జీవచానికి, మీకు రాయికి, మీకు కుక్కకి, అసలు ఏది మీకు అసలు దేనికి తెలియదు, మీరు కోమాలో ఉన్నట్టే. సో ఫియర్ అనేది యూ వాంట్ టు, and you came here, most important thing is you came here not to avoid stage fear, you came here to understand stage fear, you came here to embrace stage fear, you came here to know stage fear, you came here to enjoy the stage fear, and the stage fear now becomes thrill for all of you in your life. That is what I want for you. అండ్ ఇంకొక కోరిక ఏంటంటే, నాకు ఇప్పుడు వచ్చిన భయం ఏంటంటే, మీరు ఒక 100 సెమినార్లు 1000 సెమినార్లు ఇచ్చిన తర్వాత మీ స్టేజ్ ఫియర్ కానీ మిస్ అయిపోయి అదొక జీవోత్సవం లేకపోతే ఒక రోబోట్ లాగా ఇచ్చేస్తే మీ లైఫ్ లో మీరు థ్రిల్ మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ ఫియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
చాలా పేషెంట్ గా ఉన్నారు అండ్ అవేర్నెస్ తో విన్నారు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యువర్ ప్రెసెన్స్ హియర్. అందరు ప్రెసెంట్ఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోహన్ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. నేను స్టేజ్ ఫియర్ గురించి చెప్తూ ఇట్స్ లైక్ ఐఎమ్ బికమింగ్, నాకు స్టేజ్ ఫియర్ పోతుంది రోజు రోజుకి. ఇట్స్ లైక్ ఐఎమ్ బికమింగ్ ఫ్లూయెంట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. నేను కూడా మీకన్నా పెద్ద స్పీకర్ అయితే ఏం కాదు. ఐఎమ్ జస్ట్ ఒక 4 or 5 నిజం చెప్పాలంటే నా జూమ్ ఇది 4th or 5th జూమ్ సెషన్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అబౌట్ స్టేజ్ ఫియర్. అంటే నాకు జూమ్ ఫియర్ ఉంది, మీకు ఆ జూమ్ ఫియర్ ఇప్పుడు మెల్లమెల్లగా పోతుంది. బికాస్ ఐఎమ్ జస్ట్ టాకింగ్, ఐ డోంట్ నో వాట్ ఐమ్ టాకింగ్, ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ కాన్వర్సేషన్ విత్. ఐఎమ్ నాట్ అ స్పీకర్. నేను స్పీకర్ని కాదండి. డోంట్ బికమ్ ఎ స్పీకర్. స్పీకర్ అయ్యారంటే నాశనం అండి. డోంట్ బికమ్ దట్. బికమ్ ఎ పర్సన్ హూ టాక్స్, జస్ట్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్, దట్స్ ఇట్. మాట్లాడండి, వెళ్ళిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Yes, sir. Sir, thank you, sir. ఏమైనా Happy డౌట్స్ evening, కానీ sir. క్వశ్చన్స్ కానీ ఏమైనా అడగాలనుకున్నా Yes, sir. we can have ఒక 2 minutes. Yes, sir. Handing it over to Mohan, sir. ఓకే. Yes, sir. Happy evening, sir. మీరు 4 to 5 సెషన్స్ అన్నారు కానీ అలా లేదు. ఒక 20-30 సెషన్స్ చెప్పి మా ముందుకు వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే మీరు డెలివరీ చేసే ప్రతి టాపిక్, ప్రతి దాని ఒక ఎగ్జాంపుల్ చాలా ఎక్స్పీరియన్స్ తోటి తీసుకున్నారు. అలాగే ఈ రోజు మీరు స్టేజ్ ఫియర్ గురించి చాలా బాగా చెప్పారు సార్. అంటే నేను చాలా అర్థం చేసుకున్నాను.